హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఆటో స్పిరిట్. ఫ్రెండ్స్, నవంబర్ 4th నుంచి నవంబర్ 9th దాకా మొత్తం 6 రోజులు ఐక్మా 2025 జరుగుతుంది. ఇందులో బైక్ మ్యానుఫ్యాక్చరర్స్ 2026లో రిలీజ్ చేయబోతున్న బైక్స్ని షోకేస్ చేస్తారు. దీంట్లో వాళ్ళు కొత్త బైక్స్ని మరియు వాటి ఫీచర్స్ని షోకేస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు షోకేస్ చేసిన కొన్ని బైక్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ఐక్మా 2025 ఇటలీలో జరుగుతుంది. నవంబర్ 4th అండ్ నవంబర్ 5th కంపెనీ పర్సన్స్ అండ్ ప్రెస్ వాళ్ళకి ఎలో ఉంటుంది. దాని తర్వాత 6th, 7th, 8th, 9th పబ్లిక్కి ఎలో ఉంటుంది. నేను ఇందులో నాకు నచ్చిన అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని బైక్స్ గురించి మాట్లాడదాం. ముందుగా హీరో కంపెనీ గురించి మాట్లాడదాం. హీరో హంక్ 440ని షోకేస్ చేసింది. ఇది మ్యావరిక్ 440ని కొంచెం మాడిఫై చేసి తీసుకొస్తున్నారు. సేమ్ ఇంజన్, సేమ్ లుక్స్, కొంచెం ఫ్రంట్ సస్పెన్షన్ చేంజ్ చేశారు అండ్ స్పీడోమీటర్ కన్సోల్ని చేంజ్ చేశారు. అండ్ దీని ప్రైజింగ్ కూడా కొంచెం అగ్రెసివ్గానే పెట్టచ్చు. అండ్ సెకండ్ వెహికల్ చూస్తే హీరో ఎక్స్పల్స్ 210 డకార్ ఎడిషన్ని లాంచ్ చేశారు. ఇది ప్యూర్ ఆఫ్-రోడ్ పర్పస్ బైక్ విత్ హై సస్పెన్షన్ అండ్ హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్. ఇది 2026 మార్చ్ మరియు మే నెలల మధ్యలో లాంచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి హీరో వీదర్ NX1. ఇది పోర్టబుల్ స్కేట్బోర్డ్ టైప్ కాన్సెప్ట్. ఇది ఒక ఈవీ కాన్సెప్ట్. ఇది మ్యాక్సిమం యూరోప్ కంట్రీస్లో ఫస్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది. తరువాత వీదర్ NX2. ఇది ఒక 3-వీలర్ బైక్. ఇది ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన బైక్. ఇది ప్రోటోటైప్ మాత్రమే, ప్రొడక్షన్ యూనిట్ కాదు. తరువాత వీదర్ NX3. ఇది ఒక మినీ కార్ ఈవీ కాన్సెప్ట్ లైక్ MG కామెట్. తర్వాత టీవీఎస్ కంపెనీ గురించి మాట్లాడితే టీవీఎస్ వచ్చి టీవీఎస్ M1S స్కూటీని లాంచ్ చేసింది. ఇది ఒక మ్యాక్సీ స్కూటీ విత్ బిగ్ 14-inch వీల్స్ విత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్. నెక్స్ట్ బైక్ వచ్చి టీవీఎస్ EFX3O. ఇది టీవీఎస్ నుంచి వచ్చే ఈవీ బైక్, ఫుల్లీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్. ఇది ఒక ప్రోటోటైప్ యూనిట్ మాత్రమే. తరువాతి వెహికల్ వచ్చి టీవీఎస్ X. ఇది ఒక ఈవీ స్కూటర్. ఇంతకు ముందే టీవీఎస్ దీనిని రివీల్ చేసింది, అదే షోకేస్ చేశారు. ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ ఫీచర్స్తో వస్తుంది. అండ్ ఫైనల్గా టీవీఎస్ RTX 300ను ఇటలీలో కూడా లాంచ్ చేసేసింది. తర్వాతి కంపెనీ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్ తన 120 years యాన్యువల్ ఎడిషన్ క్లాసిక్ 650ను కొత్త పెయింట్ స్కీమ్తో రివీల్ చేసింది. నెక్స్ట్ వెహికల్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ 6ను కూడా లాంచ్ చేసింది. ఇది ఒక ఈవీ వెహికల్. దీని ప్రాపర్ రిలీజ్ డేట్స్ అయితే తెలియదు, మరి అది చూడాలి. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650. ఫైనల్గా బుల్లెట్ 650ని లాంచ్ చేశారు. ఇది కూడా త్వరలో సేల్కి రావచ్చు. అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 కూడా ఫైనల్గా షోకేస్ చేశారు. విత్ ట్విన్ సిలిండర్స్ అండ్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అండ్ బిగ్ ఫ్యూయల్ ట్యాంక్తో షోకేస్ చేశారు. అండ్ ఫైనల్గా కాంటినెంటల్ GT 715 కూడా షోకేస్ చేశారు. ప్యూర్ కెఫే బైక్ డిజైన్తో పాటు కొత్త పవర్ అండ్ టార్క్స్ అండ్ ముందు డ్యూయల్ డిస్క్ బ్రేక్స్తో లభిస్తుంది. అండ్ ఫైనల్ కంపెనీ వచ్చి BSA తన థండర్బోల్ట్ 350ని కూడా రివీల్ చేసేసింది. ఇది చూడటానికి HD అడ్వెంచర్ లానే ఉంటుంది, విత్ బెటర్ సస్పెన్షన్ అండ్ DOHC ఇంజన్ విత్ అదర్ న్యూ ఫీచర్స్. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైతే అడ్వెంచర్ బైక్స్ని కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని నెలలు వెయిట్ చేసినట్టయితే మంచి మంచి బైక్స్ తక్కువ ప్రైస్లో లభించే అవకాశం అయితే ఉంది. అండ్ ఆల్సో మన ఇండియన్ బైక్ ఇండస్ట్రీ కూడా ప్రాపర్గా గ్రో అవుతుంది మంచి కాంపిటీషన్తో. ఇక ఇది ఫ్రెండ్స్ ఐక్మా 2025 ఎక్స్పో గురించి. సుజుకి, యమహా, హోండా కంపెనీలు కూడా బైక్స్ని లాంచ్ చేశాయి. అవి ఇండియాకి వచ్చేసరికి లేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన బైక్స్. అండ్
నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.